నమస్కారం. సౌందర్య లహరి కార్యక్రమానికి స్వాగతం. సకలు ఇవాటి మన సౌందర్య లహరి కార్యక్రమంలో మనం వచ్చేసాం మ్యాగ్నా బ్యూటీ పార్లర్ కి. సో మనతో పాటు బ్యూటీ ఎక్స్పర్ట్ శోభారాణి గారు కూడా సిద్ధంగా ఉన్నారు. మరి ఈరోజు సౌందర్యకు సంబంధించి మనకు ఏం తెలియజేస్తున్నారో ఆవిడని తెలుసుకుందాం. నమస్తే శోభారాణి గారు. హాయ్ లహరిక, ఎలా ఉన్నారండి? బాగున్నాను. ఓకే, సో ఈ రోజు మా సకులకు సౌందర్యకు సంబంధించి ఏం తెలియజేయబోతున్నారు? సకులందరికీ సౌందర్యానికి సంబంధించి మంచి ఫేస్ ప్యాక్ చెప్పబోతున్నాను. సో ఇప్పుడు జనరల్ గా ఏదైనా ఫంక్షన్స్ పార్టీస్ ఉన్నాయంటే మంచి ఫేషియల్ కోసం జనాలు వెళ్తూ ఉంటారు కదా, జనరల్ గా మన అమ్మాయిలందరూ. సో అటువంటి ఫేషియల్ ఎఫెక్ట్ వచ్చేది ఫేస్ ప్యాక్ చెప్పబోతున్నా అనమాట. అదేంటి అంటే పపాయాతో అన్నమాట. ఓకే, ఈ పపాయ అనేది అన్ని సీజన్స్ లోనే అవైలబుల్ ఉంటుంది, అన్ని చోట్ల అవైలబుల్ ఉంటుంది. సో ఈ పపాయ అండ్ హనీ అండ్ ఓట్స్ పౌడర్ ఈ మూడింటిని మిక్స్ చేసి మంచి ఫేస్ ప్యాక్ ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. ఓకే, మరి ఇది ఏ స్కిన్ వాళ్ళకి బాగుంటుంది? ఈ పపాయ అనేది అన్ని స్కిన్స్ కి సూట్ అవుతుంది. ఎందుకు అంటే మనకి గ్లోయింగ్ అన్నమాట. ఇప్పుడు జనరల్ గా అందరూ కోరుకునేది గ్లోయింగ్ స్కిన్ అంటారు. స్కిన్ టైప్ ఏదైనా అవ్వచ్చు, గ్లోయింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ పపాయ ప్యాక్ మనం ఎప్పుడైతే చెప్పుకుంటున్నామో ఇది వేసుకున్నట్లయితే చాలా మంచి గ్లోయింగ్ వస్తుంటుంది. సో ఇందులో మనం తీసుకోవాల్సిన కేర్ ఏంటంటే పపాయ అనేది ఇప్పుడు పైన స్కిన్ పీల్ చేస్తారు కదా, అక్కడ మనకి పాలు ఉంటాయి అన్నమాట. అది టచ్ చేయకుండా మీరు ఈ ప్యాక్ వేసినప్పుడు లోపల లేయర్ ఉంటుంది చూసారా, డైరెక్ట్ గా ఆ గుజ్జు తీసుకుని మాత్రం ఈ ప్యాక్ వేసుకోండి. ఓకే ఓకే, సో ఏజ్ లిమిట్ ఏమైనా ఉంటుందా? ఈ ఏజ్ నుంచి స్టార్ట్ చేయాలని చెప్పేసి ఏమైనా? అదేం లేదు, యాక్చువల్గా తినే ఫ్రూటే కదా అది, సో ఎవరైనా వేసుకోవచ్చు ఇది. ఓకే ఓకే, ఇది మంత్లీ ఒకసారి వేసుకోవచ్చా లేకుంటే వీక్లీ వన్స్ వేసుకోవచ్చా? ఎలా దీన్ని యూజ్ చేసుకోవచ్చు? మంత్లీ ఒకటంటే చాలా ఎక్కువ టైం అయిపోతుంది. అలా కాకుండా వీక్లీ అట్లీస్ట్ ట్వైస్, అంతే కదా. మనం జనరల్ గా ఫ్రూట్స్ తింటూ ఉంటే స్కిన్ చాలా బాగుంటుంది అంటాం కదా, అదే విధంగా ఫ్రూట్స్ అనేది మన స్కిన్ కి అప్లై చేస్తున్నాం అన్నమాట. ఆ విధంగా సో కేర్ ఏమైనా తీసుకోవాలి? ఒకవేళ ఫేస్ ప్యాక్ వేసిన తర్వాత బయటకు వెళ్ళేటప్పుడు ఎండ తగలకుండా ఏమైనా తీసుకోవాలి? ఎనీ ఫేస్ ప్యాక్, పపాయానా కాదు, ఏ ఫేస్ ప్యాక్స్ వేసుకున్నా సరే మనం బయటికి వెళ్ళినప్పుడు మాత్రం చిన్న స్కార్ఫ్ కట్టుకుంటే బాగుంటుంది అన్నమాట. అంటే మన గ్లోయింగ్ అంతా పోకుండా ఉంటుంది. ఓకే, మరి ఈ ఫేస్ ప్యాక్ ని మాకు చూపించేస్తారా? ఓకే, తప్పకుండా. శోభారాణి గారు, మరి ఫస్ట్ ఏం చేస్తున్నారు? ఫస్ట్ ఏం చేస్తామంటే రోజు వాటర్తో కానీ ఆస్ట్రింజెంట్ అనే లోషన్తో కానీ మనం కాటన్ లో ఇలా డిప్ చేసుకుని ఎక్కడైతే మనం ప్యాక్ వేయాలనుకుంటామో ఆ ప్లేస్ అంతా ఫస్ట్ క్లీన్ చేస్తాం అన్నమాట. ఓకే, సో మన ఫేస్ ప్యాక్ అంటే జనరల్ గా మనం ఏం చెప్పుకుంటాం, ఫ్రంట్ నెక్, ఫేస్ అండ్ బ్యాక్ నెక్. సో ఆ ప్లేస్ అంతా మనం ఇలా క్లీన్ చేస్తున్నాం. ఓకే, డస్ట్ ఉంటుంది కదా, డస్ట్ లోపలికి వెళ్ళిపోకుండా మనం డస్ట్ ని రిమూవ్ చేసేస్తాం ఫస్ట్. ఓకే, సో క్లీనింగ్ అయిపోయింది కదా శోభారాణి గారు, మరి నెక్స్ట్ ఏం చేస్తున్నాం? నెక్స్ట్ ఏం చేస్తాం అంటే పపాయ చెప్పుకున్నాం కదా, ఆ పల్పు ఇప్పుడు మనం తీసుకుంటాము. ఓకే ఓకే, చాలా మంది పపాయ అనగానే బయట దొరికిన పపాయ తీసుకుని మిక్సీ వేసేస్తారు. పపాయ ఎప్పుడు మిక్సీ వేస్తే రిజల్ట్ రాదు, చేతితో మ్యాష్ చేస్తే వచ్చే పల్పుతోనే మనకి రిజల్ట్ బాగుంటుందని అర్థం. మిక్సీ వేసాము అంటే మనకి అక్కడ అది మెత్తగా అవ్వదు, అంటే మనకి చేతితో అవ్వకపోతే మిక్సీ వేస్తాం. సో అది పండిన పండు కాదని అర్థం, అది పచ్చి కాయ అని అర్థం. సో మనకి చేతితో మ్యాష్ చేస్తేనే అయిపోయేలా ఉండాలి. సో ఇప్పుడు సరిపోయింది కదా, ఇప్పుడు మనం ఫేస్ మీద అప్లై చేద్దాం. సో మనకి నెక్ నుంచి కూడా అప్లై చేస్తున్నాం ఇలా. బ్రష్ తో అయితే నీట్ గా అప్లై అవుతుంది. సో ఇది లైక్ వాటర్ లాగా ఇలానే ఉంటుంది, మనకి థిక్ పేస్ట్ లా కూడా అక్కర్లేదు, ఎందుకంటే ఇందులో మెయిన్ బేస్ మనకి పపాయ కదా. సో ఈ ప్యాక్ మనం ఎంతసేపు ఉంచుతామంటే 10 to 15 minutes వరకు ఈ ప్యాక్ మనం ఫేస్ మీద ఇలానే ఉంచాలన్నమాట. ఓకే, సో మొత్తంగా డ్రై అయిపోతుంది, అప్పుడు డ్రై అయిపోతుంది. డ్రై అయినా అవ్వకపోయినా సర్టెన్ టైం అంతే, సరిపోతుంది. 10 to 15 minutes సరే తీసేయచ్చు, తర్వాత ఉన్నా ఇంక ఉపయోగం ఉండదు. ఓకే ఓకే, మనం స్కిన్ మీద అలా మన సాటిస్ఫాక్షన్ కోసం ఉంచుతాం తప్ప ఉపయోగం ఉండదు. తర్వాత చల్ల నీళ్ళతో మనం కడిగేసుకుంటాం. నైస్. శోభారాణి గారు 15 minutes వెయిట్ చేశాం కదా, మరి ప్యాక్ ని రిమూవ్ చేసుకోవచ్చా? రిమూవ్ చేసేద్దాం. ఓకే, హరిక చూస్తున్నావా, ప్యాక్ రిమూవ్ చేసాం, ఎలా అనిపిస్తుంది? వావ్, ఇన్స్టెంట్ గా మనం ఒక 15 minutes ఉంచినప్పటికీ ఆ గ్లో అనేది చక్కగా తెలుస్తుంది. సో ఇలాంటి ఫేస్ ప్యాక్ మనం ఎప్పుడు వేసుకుంటే బాగా ఎఫెక్టివ్ గా అనిపిస్తుంది అంటారు? అంటే నైట్ వేసుకుంటే బాగుంటుందా, మార్నింగ్ వేసుకుంటే బాగుంటుందా? నైట్ వేసుకుంటేనే కూడా బాగుంటుంది. ఓకే, ఎందుకంటే ఎండకి ఎక్స్పోజ్ అవ్వకుండా ఉంటాం కాబట్టి మనకి నైట్ అంతా రెస్ట్ ఇస్తాం కదా, ఫేస్ కి ఇంకా గ్లో ఎక్కువ కనిపిస్తుంది. ఓకే, నెక్స్ట్ వాష్ చేసిన తర్వాత సోప్ వెంటనే మనం వాడచ్చు అంటారా, లేకుంటే ఒక 2 hours గ్యాప్ ఇచ్చి వాడితే మంచిది?
ఓకే. ఎందుకంటే మనం అప్లై చేసిన ఫ్రూట్ తాలూకా జ్యూస్ మన స్కిన్ మీద ఉంటుంది కాబట్టి అది రిమూవ్ చేసేయకుండా సోప్ తో అట్లీస్ట్ ఒక 2 hours గ్యాప్ ఉంటే బాగుంటుంది. ఓకే, నైస్. ఇవాళ మీరు మాకు చూపించిన ఫేషియల్ చాలా చక్కగా ఉంది, ఫ్రూట్ తో, అది పబ్బాయి ఇన్స్టెంట్ ఫేస్ గ్లో చాలా చక్కగా ఉంది. ఇంత చక్కని ఫేషియల్ చూపించినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సో చూసారు కదా సకలు, ఇది వాటి సౌందర్య లహరి కార్యక్రమం. మరో చక్కని కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.